హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మగారు చనిపోయిన రోజు జూన్ 7 అండి. జూన్ 7వ తారీఖు అంటే తను చనిపోయింది కూడా శనివారం రోజే. ఈసారి మాత్రం శనివారమే కరెక్ట్ డేట్ వచ్చింది. జూన్ 7 ఇలా శనివారం రోజు అంటే ప్రతి శనివారం నేను దీపం వెలిగిస్తానండి ఆమె చనిపోయిన రోజు గుర్తుగా. ఇవాళ శనివారం అంటే జూన్ 7 కూడా దీపం వెలిగించాను. ఈసారి కూడా శనివారం వచ్చింది. తను నా మ్యారేజ్కి అమ్మగారు స్థలం ఇచ్చారు, ఆమె గుర్తుగా లక్ష్మీ నిలయం రాయించాను. నెక్స్ట్ డే ఆదివారం రోజు మేము మాకు తోచినట్టు కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగించి ఒక కోడి మొక్కుకున్నామండి, కోద్దామని. అంటే మా అమ్మగారికి ప్రతి సంవత్సరం ఇట్లా రోజు జూన్ 7వ తారీఖు మాత్రం కోడి కోస్తానన్నమాట. అట్లనే కొబ్బరికాయ కూడా కోసాను, కొబ్బరికాయ కూడా కొట్టానమాట. కోడికి మొక్కుకుంటున్నాం మేము. నన్ను, మా పిల్లల్ని, మా హస్బెండ్ని అంతా అందరినీ మంచిగానే చూడమని చెప్పి అంత మొక్కుకుంటున్నాం అనమాట. అంత మొక్కుకుంటున్నాము మాకు మంచి జరగాలని, మా పిల్లలకి మాకు అంత మంచి జరగాలని మొక్కుకుంటున్నాను అనమాట. ఇట్లా మొక్కుకొని దండం పెట్టుకుంటున్నాము. మా పెద్ద బాబు, మా చిన్న బాబు కూడా దండం పెట్టుకుంటున్నారు. ఇది ఇట్లా దండం పెట్టేసుకుంటున్నారు అన్నమాట. కోడికి ఇట్లా పెట్టి ఆఖరికి నేను ఆ రోజు ఇంకోటి ఏంటంటే ముర్కశీల అండి. ఆ రోజు కంపల్సరీ చేపల కర్రీ తినాలి కదండి ముర్కశీల రోజు. ఆ రోజు ఆదివారము ముర్కశీల వచ్చిందండి. ఎప్పుడు నేను అంటే రోజులు తినని రోజే వస్తుంది. ఈసారి మాత్రం నా అదృష్టం ఆదివారం వచ్చింది. ఇలా చేపల కర్రీ అయితే చేశాను, ఇలా చేపల కర్రీ అయితే వండాను. ఆ తర్వాత కొంచెం మా అమ్మకి అన్నం తీశాను, ఫస్ట్ వైట్ అన్నము తీశాను. చేపల కర్రీ చేసి మా వారికి టేస్ట్ చూడమని, మా పిల్లలకి టేస్ట్ చూడమని కొంచెం పెడుతున్నాను. తర్వాత బాగానే ఉంది, సూపర్ ఉంది అని అంటున్నారు. తర్వాత వచ్చేసి ఏంటంటే చికెన్ కర్రీ అండి. చికెన్ కర్రీకి కొంచెం ఫ్రై చేశాను, మా చిన్న బాబుకి ఇష్టం అన్నట్టు, మా పెద్ద బాబుకి కూడా ఇష్టము. ఫ్రై చేశాను ఇట్లా చికెన్ కర్రీ. ఇట్లా ఫ్రై చేసిన తర్వాత కొంచెం మిగతాది ఏంటంటే 1.5 కేజీ కదా కోడి, కొంచెం ఫ్రై చేసాము. మిగతాది మాత్రం ఇట్లా కూర వండాను అనమాట. చికెన్ కర్రీ కూర సగము, కర్రీ కొంచెం, ఫ్రై కొంచెం, చేపల కర్రీ ఇట్లా చేసి మొత్తం మా అమ్మగారికి మొక్కి అట్లా తీస్తున్నాను అనమాట. ఇట్లా అంటే ఫస్ట్ తీయాలి కదా. ఇట్లా ఆల్రెడీ కొబ్బరికాయ కొట్టేసాము, ఇట్లా వంట అయింది. ఇలా తీసి ఇలా పెడుతున్నాను అనమాట. ఇగో చూడండి కర్రీ. ఈ కర్రీ కూడా టేస్ట్ చూడమని చెప్పి మా పిల్లలకి ఇస్తున్నాను. అన్నీ బాగానే ఉన్నాయి, కుదిరాయి అంటున్నారు. కొంచెం చికెన్ కర్రీ, కొంచెం చికెన్ ఫ్రై, కొంచెం చేపల కర్రీ ఒక ముక్క, ఇవన్నీ ఇట్లా పెడుతున్నామండి. ఫస్ట్ పెట్టాలి కాబట్టి. అంటే మనం దేవుడికి ఎట్లా నైవేద్యం పెడతామో అట్లానే వండుకునేవి కూడా మనకు చనిపోయిన వాళ్ళకి పెడతానమాట. ఇలా పెడుతున్నాను అనమాట. పెట్టి మొక్కుకోవడానికని వెళ్తున్నాము అక్కడికి తీసుకెళ్ళి. మాకంతా చూడమని చెప్పి, మంచిగా చూడమని చెప్పి మొక్కుకోవడానికని వెళ్తున్నాము. ఇంటి ముందు కోసామండి కోడైతే. అంతా మంచిగా జరిగి మంచిగా చూడమ్మా, మమ్మల్ని చల్లగా చూడు, మా పిల్లల్ని, నన్ను, మా హస్బెండ్ని అంత చల్లగా చూసి మాకు అప్పులన్నీ తీర్చు, మా కష్టాలన్నీ పొక్కొట్టు, నీ గుర్తుగా నీకు లక్ష్మీ నిలయమని కూడా పేయించాను ఇల్లు పేరు అని చెప్పి మొక్కుకుంటూ మాకు అప్పులన్నీ తీర్చి, మాకు మంచి బాధలు అన్నీ తీర్చి ఆరోగ్యం మంచిగా ఉంచాను అన్నము. ఇలా అన్నమైతే తింటున్నామండి నేను, మా పిల్లలు. ఇట్లయితే అన్నమైతే తింటున్నాము. వంట అయింది మినిమం 3:30కి 4ంటికి అయిందండి వంట అయితే అయింది. ఇలా అయితే అన్నం అయితే తింటున్నాము. ఆల్రెడీ మొత్తం వంట గినక చేసి ఇలా పెట్టి తింటున్నాం అనమాట. మా పెద్ద బాబు, నేను, మా హస్బెండ్, మా చిన్న బాబు కూడా. మా చిన్న బాబు ఏంటంటే వీడియో తీస్తున్నాడు మాకు. ఈ రకంగా అయితే మా అమ్మగారి రోజు ఈ రకంగా చేసామండి. మీకు దయచేసి నచ్చితే మాత్రం లైక్ కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.